అస్సలాము అలైకుం. అందరు బాగుండరా? అందరు బాగుండాలని కోరుకుంటుండా అల్లాతో. నేను బాగుండాలి మీ దైవంలో. ఈరోజు వీడియోలో చికెన్ ఎగ్గు ఉడకబెట్టి చికెన్ ఖైమా చేసి మిక్సీలో మెత్తగా చేసినాను చూడండి. ఈరోజు కర్రీలో వీడియోలో చూడండి మీరు. లైక్ చేయండి, సాయిబులా వంటలకు ఫాలో కాండి, సబ్స్క్రైబ్ చేయండి. అర్ధ కేజీ చికెన్ తీసుకున్నా, 5 గుడ్లు తీసుకున్నా, పప్పుల పిండి 2 స్పూన్లు పెద్ద స్పూన్తో తీసుకున్నా, ధనియాల పొడి, పసుపు, కొబ్బరి, కారము, దిల్బహార్ మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది ఉల్లిగడ్డ 1, 2 పచ్చిమిర్చి కట్ చేసిన, కొద్దిగా కొత్తిమీర, టమాటా జ్యూసు, పెరుగు ఇవన్నీ వేసి చేస్తా. ఈ టమాటా సాస్ కూడా వేస్తా కొద్దిగా. మిక్సీ జార్లో వేసుకుందాం. ఫస్ట్ ఇది ఖైమా చేసుకుందాం. ఇదో చూడండి, చికెన్ వేస్తాను. ఏం నీళ్ళు ఉండకుండా వేసుకోవాలి. అది చికెన్ కొద్ది కూడా నీళ్ళు లేవు. బాగా వాష్ చేసి ఆరబెట్టుకోవాలి. దీంట్లో 1 ఉల్లిగడ్డ వేస్తా. కొత్తిమీర, మిర్చి, అల్లం పేస్ట్ 1 స్పూను, సగం స్పూన్ కారం వేస్తా, ఒక స్పూను ధనియాల పొడి, సగం స్పూను కొబ్బరి, సగం స్పూను దిల్బహార్ మసాలా, కొద్దిగా గరం మసాలా. ఇప్పుడు పప్పుల పొడి కూడా వేస్తా దీంట్లో. ఇది మిక్సీ చేసుకోవాలి. మిక్సీ తిప్పు ఖైమా చేసుకుందాం. ఇట్లా అంతా బోన్లెస్ తీసుకోవాలి. బోన్ అంతా తీసి మిక్సీలో పట్టుకోవాలి. ఇట్లా మెత్తగా బోన్లెస్ తీసుకొని మిక్సీలో పట్టుకోవాలి. ఇది గిన్నెలో తీస్తా. కొంచెం వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా బాగా. ఇట్లా మెత్తగా ఉండాలా చూడండి. ఏం లావున్నా రావు మనకు చేసుకునికే. కడాయి పెట్టేస్తాను. చూడండి నేను ఎట్లా చేస్తాను. ఆయిల్ వేస్తాను దీంట్లో. ఇది మిగిలిన ఆయిల్ మనకు పనికి వస్తుంది. మళ్ళా చికెన్లో వేసి చేసుకోవచ్చు ఎక్కువ వేస్తే. కొద్దిగా చేతులకు ఆయిల్ పట్టించుకొని
ఇట్లా ఆయిల్తోని బాగా ఇంత పెద్దగా చేతికి బాగా ఎడల్పు చేసుకోవాలి. ఇట్లా గుడ్డు పెట్టుకొని ఇట్లా బాగా నిదానంగా ఇట్లా చేసి పెట్టుకోవాలి. ఇట్లా ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని ఇట్లా దీన్ని దగ్గరగా పెట్టుకోవాలి. ఇట్లా బాగా టేస్ట్ ఉంటుంది చూడండి. ఇట్లా చేసుకొని తింటే చపాతీలో కానీ అన్నంలో కానీ తినొచ్చు. నేను గంటెతో వేస్తున్నాను చూడండి. మీరు కూడా ఇట్లా గంటెతో వేయండి. బ్రౌన్ కలర్ రావాలి. ఇట్లా ఉడకబెట్టుకొని గుడ్లు తొక్క తీసి పెట్టినాం. దీంట్లో ఉడికించుకోవాలి. గుడ్లు ఉడికించుకొని పెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు వేసిన ఒకటి ఫ్రై చేయనీకి, అది ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇది ఎక్కువ వేడైతే వేసిన ఇది ఆయిల్ చూడండి. ఒక్కటి వేసిన బ్రౌన్ కలర్ చేసుకోవాలి. ఇది ఉల్లిగడ్డ ఆయిల్ ఇంత అవసరం లేదు మనకు. తీస్తా. జాగ్రత్తగా తీసి ఒక గిన్నెలో వేసి పెట్టుకుంటే మళ్ళీ చికెన్ చేసినప్పుడు పనికి వస్తుంది ఇది ఆయిల్. చికెన్ పకోడా చేసుకోండి మీరు. చికెన్ కర్రీ చేసినప్పుడైనా పనికి వస్తుంది. ఇంత ఆయిల్ పెట్టుకున్నా నేను. దీంట్లో 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేస్తాం చూడండి.
టమాటా సాస్ వేస్తా. కొద్దిగా పసుపు వేస్తాను. కొద్దిగా ఉప్పు, దాంట్లో వేసినాను ఉప్పు, దీంట్లో సగం స్పూన్ వేసిన. కారం 2 స్పూన్లు వేసిన కారం. దిల్బహార్ మసాలా 1 స్పూన్ ఉంది, వేసేస్తాను చూడండి. గరం మసాలా కొద్దిగా, కొబ్బరి 2 స్పూన్లు వేస్తాను. కొబ్బరి దీంట్లో ఈ పెరుగు కూడా వేస్తాను చూడండి. ఇవన్నీ మసాలాలు కొంచెం బాగా వేయించుకోవాలి. కొద్దిగా టమాటా సాస్ వేస్తాను చూడండి. రెండు స్పూన్లు వేసింటా, 2 స్పూన్లు వేసినాను చూడండి. బాగా ఈ మసాలాలు ఉడకాల. ఇది బాగా ఉడుకుతుంది చూడండి. ఇప్పుడు ఇది వేసుకోవాలి. బ్రౌన్ కలర్ చేసి పెట్టినది ఉల్లిగడ్డ ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. చూడండి బాగా ఉడికింది, కలర్ కూడా ఫుల్ వచ్చింది, ఆయిల్ కూడా వచ్చింది పైకి. ఇది వేసేస్తా. ఇవి ఎగ్గులు వేస్తాను చూడండి. ఎగ్గు చేసిన ముద్దలు వేసిన దీంట్లో వేస్తాను చూడండి. ఇక్కడ బెంగళూరులో, బొంబాయిలో చేసుకొని తింటారు ఎక్కువ. ఇట్లా అయింది. దీంట్లో కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. మనకు కావాల్సినంత పులుసు చేసుకోవాలి. ఉప్పు చూసి వేసుకోవాలి. ఉప్పు వేస్తున్నాను, తక్కువ ఉంది, ఉప్పు వేస్తున్నాను. 1 స్పూన్ ఉప్పు పడింది దీంట్లో. ఎక్కువ అయితే కష్టం, తక్కువ అయితే వేసుకునొచ్చు మనం. చికెన్ ఉంటారు. Happy birthday to you.